गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. అందరికీ గురు పౌర్ణమి నాడు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రాముఖ్యత ఏమిటో రెండు మాటల్లో తెలుసుకుందాం. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని పిలువబడే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు దేనికి ప్రాచుర్యంగా ఉందో తెలుసుకుందాం. కృష్ణ ద్వైపాయనుడు అనే వారి ఒక పుట్టినరోజు. ఆయననే మనం వ్యాస మహర్షి అని కూడా అంటాము. వాస్తవానికి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు కృష్ణ ద్వైపాయనుడు జన్మించిన రోజు అని అంటారు. మరికొందరు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఆయన జన్మించిన రోజు అని అంటారు. కానీ వాస్తవానికి వ్యాస అని అర్థం ఏమిటంటే, ఆ శబ్దానికి అర్థం ఒక పొజిషన్, ఒక స్టేటస్. మనం ఎలాగైతే విద్య బోధించే వాళ్ళని టీచర్స్ అని అంటామో, వైద్యం అందించే వాళ్ళని డాక్టర్స్ అని అంటామో, జ్ఞానాన్ని అందించే వారికి వ్యాస అన్న శబ్దంతో ఒక అర్హతని వారికి అందజేయడం జరిగింది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వారికి వ్యాసపీఠాన్ని మీద కూర్చోబెట్టిన రోజు, ఒక ఆధిపత్యాన్ని ఇచ్చిన రోజు అని అర్థం. ఈ మన వ్యాస మహర్షుల వారు మనకి ఎటువంటి జ్ఞానాన్ని అందజేశారు అంటే, మన సనాతన ధర్మంలో ఏ మాట కూడా వ్యాస మహర్షి అందించినది కాకుండా ఒక్క పదం కూడా లేదు. వ్యాసుల వారు 4 వేదాలను విభజించి, అలాగే వాటి సారాన్ని 18 పురాణాలుగా విభజించిన వారు. అలాగే భాగవతం అన్న మహాపురాణం, భగవద్గీత, భాగవతం, అలాగే మనకి మహాభారతం జరిగిన ఒక ఇతిహాసం, ఇవన్నీ అందించింది మనకి వ్యాస మహర్షుల వారి. ఈనాడు వ్యాస మహర్షుల వారికి అంటే కృష్ణ ద్వైపాయనులకి వ్యాస అన్న పీఠం మీద కూర్చోబెట్టిన రోజు, ఆధిపత్యాన్ని ఇచ్చిన రోజు మనం గురు పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గురు ఈయనకి వేదాంగ పారంగతుడు, వేదాంగ భాస్కరుడిగాను, అలాగే జ్ఞానమయ ప్రదీపుడిగాను వీరిని ఎంతో ప్రాచుర్యంలో వీరిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే వేదాంగ పారంగతుడు ఆయనే, వేదాలను మనకి అందజేసింది ఆయన. అందుకే ఆయన్ని వేద వ్యాసులు అని కూడా అంటాం. మన భారతదేశంలో గురువుకి ఒక మహోన్నతమైన స్థానం ఉన్నది. ఆ సంగతి మనందరికీ తెలిసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ సంస్కారం మన భారతీయులందరికీ ఉంది. మనం ప్రపంచంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి గురువుగా మనం తల్లిని అనుకుంటే, రెండో ఒక గురువు మన తండ్రి అంటాం. అలాగే మన అతిథుల కంటే ముందు స్థానం, తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని మనం అందజేసింది గురువులకి, అంటే మన ఆచార్యులకి. గు అంటే అంధకారం, రు అంటే పారద్రోలటం అని. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలటం అని అర్థం. ఈ ప్రపంచంలో మనం జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి అన్నిటికీను మనం ఎంతో కొంత జ్ఞానం లేకుండా సొల్యూషన్ వెతకలేము. ఆ జ్ఞానాన్ని అందించిన వారే గురువులు. మనకు పురాణాలలో వ్యాస మహర్షుల వారు గురువులైతే, ఆ తర్వాత కాలంలో మనకు ఆ స్థానంలో ఉన్న ఎవరినైనా మనం గురువుగానే భావిస్తాం. అలాగే ఆ స్థానంలో మనకి సద్గురు సాయి బాబా కూడా గురు స్థానంలోనే ఉన్నారు. ఎందుకంటే సమర్థ సద్గురు సాయిబాబాగా కొలుస్తారు. ఆయన కూడా అంధకారాన్ని పారద్రోలటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక గురు స్థానంలో ఉండి ఎంతో మందికి జ్ఞానాన్ని అందజేసిన వారు. ఆయన్ని కూడా మనం గురువుగా భావిస్తాం. అలాగే ప్రస్తుత కాలంలో మనకి ఆచార్యులు అంటే గురువులు, మన స్కూల్స్లో, కాలేజెస్లో మనకి పాఠాలు చెప్పేవారు, మంచి చెప్పేవారు అందరూ మనకి గురుస్థానంలో ఉన్నారు. కాబట్టి మనం అప్పుడు వేదవ్యాసుల వారిని ఎలాగైతే గురుస్థానంలో కూర్చోబెట్టి మనం ఎలాగైతే వారికి మనం నమస్కారం చేస్తూ మన కృతజ్ఞత తెలుపుకుంటున్నామో, కాలక్రమేణా మనం సాయిబాబా వారిని, అలాగే మన గురువులు, మన టీచర్స్ని కూడా మనం గురుస్థానంలో ఉండి వారికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాం. అంతెందుకు, సాక్షాత్తు భగవంతులైన శ్రీరాములు, శ్రీకృష్ణులు కూడా ఒక గురువు ఒక సాన్నిధ్యంలో ఉన్నవారే
వారి ద్వారా వారు విద్యని అభ్యసించిన వారే అన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే ప్రతి ఒక్క గురు పౌర్ణమి నాడు, అనగా ప్రతి ఒక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం గురువులందరినీ స్మరిస్తూ వారికి వందనం సమర్పిస్తాము. ఈ ఆచార్యం మనకి భారతదేశంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే మనందరి గురువుల్ని మరోసారి మనం స్మరిస్తూ వారికి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు.